ఒకే ఒక సమస్య కానీ వందల సమస్యలకు కారణం అవుతుంది, వందల వ్యాధుల్ని కలిగిస్తుంది. ఇంతకీ ఆ ఒక్క సమస్య ఏమిటో తెలుసా? ఒత్తిడి, మానసిక ఒత్తిడి, స్ట్రెస్. దీన్ని తగ్గించుకునే మార్గాలు అంటే ఆయుర్వేద గృహౌషధాలు, అలాగే దీనికి సంబంధించిన సూచనలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, ఒత్తిడి. ఈ స్ట్రెస్ని జయించేటటువంటి సులువైన మార్గాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ని మనం రెండుగా విభజించి తెలుసుకోబోతున్నాం. పార్ట్ 1లో దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద గృహ వైద్యాలు అలాగే సూచనలు ఉంటాయి. పార్ట్ 2లో దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు ఇంకా సూచనలు సలహాలు ఇవి ఉంటాయి. అసలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. నిజమే, మరి ఇది 100% నిజం. భాగ్యంలో ఆరోగ్య భాగ్యం అనేది ముఖ్యమైనది. ఇది ఉంటేనే కదా ఏ భాగ్యానైనా మనం సాధించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. నేటి ఈ ఉరుకులు పరుకుల జీవితంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్య కింద మారిపోయింది. శరీరం మనస్సు రెండూ అలసిపోయి నిస్సత్తుగా మారితే ఇక జీవనం అనేది చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా శారీరక మానసిక సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ వ్యాధులు అనేవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఒత్తిడి కూడా ఇలాంటిదే. అందుకే ఈ కార్యక్రమంలో మీకోసం కొన్ని సులువైన ఈజీగా ఆచరించదగినటువంటి మార్గాల్ని మీరు తెలుసుకోబోతున్నారు, నేను చెప్పబోతున్నాను. వీటిని పాటిస్తూ ఒత్తిడిని మీరు దూరం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ట్రెడిషనల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. వీటిని వరుసగా తెచ్చుకుందాం. ఇవి సాక్ష్యాధారాలతో సహా రుజువైనవి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైనది జాజికాయ కలిపినటువంటి గోరువెచ్చని పాలు. జాతి ఫల క్షీరం అంటారు దీన్ని. దీని తయారీని అలాగే దీని ప్రత్యేకతల్ని తెలుసుకుందాం మనం. ఒత్తిడికి చక్కటి విరుగుడు కావాలంటే ఈ జాజికాయ కలిపినటువంటి గోరువెచ్చని పాలు మీరు తాగాలి. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వాడుతున్నటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ చికిత్స. ఒక కప్పు సుమారుగా 200 నుంచి 250 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోండి. దీనికి ఒక చిటికెడు జాజికాయ పొడి కలపండి. అంటే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ సుమ. ఇలాగా ఈ జాజికాయ పొడి కలపాలి. అంటే సుమారుగా 0.5 to 1 గ్రామ్ వరకు ఈ జాజికాయ పొడిని కలపాలి. చాలా తక్కువ మోతాదులో కలపాలి. ఇలా కలిపి పాలకి రాత్రి పడుకునే ముందు తాగుతుంటే చాలా తేడా ఉంటుంది ఒత్తిడి విషయంలో. పాలని వేడి చేసి దానికి జాజికాయ పొడి కలపటమే దీని తయారీ విధానం. అయితే ఆయుర్వేదం ప్రకారంగా ఈ వెచ్చని పాలు తీయగా చల్లగా ఉంటాయి కాబట్టి వాతపిత్త దోషాలని ఇవి తగ్గిస్తాయి. అంటే ఒత్తిడి ఆందోళనతో సతమతమయ్యే వారికి ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం చెప్పొచ్చు. ఇక జాజికాయ విషయానికి వస్తే ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని జాతి ఫలం అంటారు. ఇది ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, నిద్రను కూడా కలిగిస్తుంది. నేటి ఆధునిక పరిశోధనలు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. అంటే జాజికాయలో ఉండే కొన్ని పదార్థాలు మెదడులో ఉండేటటువంటి రసాయనాన్ని శాంతపరిచి విశ్రాంతిని కలిగిస్తాయి. ముఖ్యంగా గాబా లాంటి న్యూరో ట్రాన్స్మిటర్ల పైన ఇది పనిచేసి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి ఆ నిద్రలేమికి ఇది ఒక గొప్ప పరిష్కారం, ఈ జాజికాయ అనేది. సాంప్రదాయ ఆయుర్వేద గ్రంథాలలో ఈ జాజికాయ పాల గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ కూడా నిద్రనిచ్చేటటువంటి మూలికల్ని పాలతో కలిపి తీసుకోవటం అనేది ఆయుర్వేదంలో ప్రముఖంగా కనిపించేటటువంటి ఒక పద్ధతి. నిద్రలేమి, మానసిక ఆందోళన ఇలాంటి సమస్యలకి ఇది బాగా పనిచేస్తుందని కూడా మన ఆచార్యులు చెప్పారు. జాజికాయ గుణగణాల గురించి భావప్రకాశ నిఘంటువు అలాగే రాజ నిఘంటువు లాంటి పుస్తకాలలో వివరంగా రాసింది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది అశ్వగంధ టీ, అంటే అశ్వగంధ కషాయం లేదా క్వాథం. ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని పెంచుకోవాలంటే అశ్వగంధ టీ తాగటం అనేది చాలా మంచిది. ఇది కూడా మన ఇంట్లో సులభంగా చేసుకునేటటువంటి ఒక ఆయుర్వేద చిట్కా. 5 నుంచి 10 గ్రాముల అశ్వగంధ వేరుని లేదా 1 నుంచి 2 టీ స్పూన్ల అంటే సుమారుగా 3 నుంచి 6 గ్రాముల అశ్వగంధ పొడితోటి కషాయంలాగా తయారు చేసుకోవాలి. అంటే నీళ్ళ కలిపి మరిగించాలి. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తాగొచ్చు. దీన్ని తయారు చేయడం అనేది చాలా సులువు. అశ్వగంధ వేరుని లేదా ఈ పొడిని నీళ్ళకి సగం తగ్గే వరకు మరిగించాలి. అంటే ఈ పొడి నీళ్ళ కలిపి ఆ నీళ్లు సగం తగ్గే వరకు బాయిల్ చేయాలి. ఇదే కషాయ ప్రక్రియ. ఆ తర్వాత వడపోసుకొని గోరువెచ్చగా తాగాలి. ఆయుర్వేదం ప్రకారంగా అశ్వగంధాన్ని అంటే విథేనియా సామ్నిఫెరాని రసాయన మూలిక కింద పిలుస్తాం. సామ్ని అంటే ఏంటంటే మొత్తం మైండ్ బాడీ అనే అర్థం. ఇక దీనికి బల్యం అలాగే వృష్యం అనేటువంటి ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి బలాన్ని అలాగే శక్తిని కూడా ఇస్తుంది. అశ్వగంధ అనేది ఇది వాతపిత్త దోషాలని శాంతింపజేస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ దోషాలు ఎక్కువ అవుతాయి కాబట్టి అశ్వగంధ వీటిని తగ్గిస్తుంది.
ఈ అధునాతన సైన్స్ కూడా అశ్వగంధలో ఉండేటటువంటి అడాప్టోజెనిక్ లక్షణాలని ఐడెంటిఫై చేసింది. ఇది మన మెదడులో ఉండేటటువంటి హైపోథెలామిక్ పిట్యూటరీ ఎడ్రినల్ అంటారు, దీన్ని అంటే హెచ్పిఏ అంటారు. దీని అక్షం మీద పనిచేసి కార్టిజాల్ స్థాయిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఒత్తిడి ప్రతిస్పందనని ఇది తగ్గిస్తుంది. అంతేకాదు అశ్వగంధ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ కణాలను కాపాడుతుంది, యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం లాంటి ఆయుర్వేద గ్రంథాలలో ఈ అశ్వగంధ ప్రయోజనాల గురించి చాలా వివరంగా రాసింది. రసాయన చికిత్సలో అలాగే క్షయ, ఇంకా నీరసం ఇలాంటి సమస్యలకి అశ్వగంధని ఎలా వాడాలి అనేది కూడా ఈ గ్రంథాలలో వివరంగా చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలపు ఆ ఒత్తిడి వల్ల వచ్చేవే కాబట్టి అశ్వగంధ ఈ ఒత్తిడిని తగ్గించడానికి సూపర్గా పనిచేస్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ ఘృతం. దీంతో నశ్యం చేయించడం అంటే ఈ బ్రాహ్మీ ఘృతాన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేయాలి. దీంతో కూడా ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఒత్తిడితో సతమతం అవుతూ త్వరగా మీరు దీని నుంచి బయటపడాలనుకుంటే బ్రాహ్మీ ఘృతం తోటి నశ్యం చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. నాసో శిరస్వద్వారం అని ముక్కుని మార్గంగా చేసుకొని డ్రగ్ని ఇవ్వటం అనేది ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ప్రక్రియ. దీనివల్ల మెదడు ఫస్ట్ దీని మీద ఈ మెడిసిన్ పనిచేస్తుంది. దీంతో మెదడులోనే ఒత్తిడి వస్తుంది కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. ఇది మన సాంప్రదాయపు వైద్య విధానంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ నస్యకర్మ అనేది. రోజుకి ఒకసారి లేదా 2 సార్లు ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు 3 నుంచి 4 చుక్కల బ్రాహ్మీ ఘృతాన్ని ముక్కులో వేసుకుంటూ ఉండాలి నస్యకర్మ కింద. ఇలాగా ఈ నశ్యం చేయాలంటే వెల్లికిలా పడుకొని తలని కొంచెం ఇట్లా వెనక్కి వాల్చాలి. ఆ తర్వాత గోరువెచ్చని ఈ బ్రాహ్మీ నెయ్యిని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 3 to 4 డ్రాప్స్ చొప్పున వేసుకొని లోపలికి పీల్చుకోవాలి. కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇంతే. ఆయుర్వేదం ప్రకారంగా ఈ నస్యం అనేది పంచకర్మ చికిత్సల్లో ఒకటి. ఇది ముఖ్యంగా తల అలాగే మెడ భాగాలు ఉండేటటువంటి సమస్యలకి మంచి పరిష్కారం కింద ఉంటుంది. ప్రాణవాయువు మీద ఇది నేరుగా ప్రభావం చూపిస్తుంది. బ్రాహ్మీ అంటే బకోప మునియరి అనేది ఒక గొప్ప మేధ్య రసాయనం. అంటే ఈ మెదడుకి సంబంధించినటువంటి స్ట్రెంత్ని అలాగే హెల్త్ని ఇంప్రూవ్ చేసేది. ఇది అందరికీ తెలిసిందే. దీనికి ఈ బ్రాహ్మీకి జ్ఞాపక శక్తిని అలాగే బుద్ధిని పెంచేటువంటి గుణాలతో పాటు మనసును శాంతపరిచే శక్తి కూడా ఉంది. ఈ బ్రాహ్మీ ఘృతాన్ని నశ్యం చేయటం వల్ల మెదడుకి ఇది పోషణ ఇస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని ఇది శాంతపరుస్తుంది. దీంతో మానసిక అలసట, ఆందోళన తగ్గి ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉండటానికి, ఏకాగ్రత పెరగటానికి ఇది మీకు సహాయపడుతుంది. మోడర్న్ సైన్స్ కూడా బ్రాహ్మీలో ఉండేటువంటి గుణాలను ఐడెంటిఫై చేయగలిగింది. బ్రాహ్మీలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు మెదడుకి రక్త ప్రసరణ పెంచుతాయి. అంటే న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతని ఇవి కాపాడతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన తగ్గి, మెదడు పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం లాంటి ఆయుర్వేద గ్రంథాలలో ఈ నశ్యం గురించి, బ్రాహ్మీ తాలూకు ఆ మేధ్య గుణాల గురించి చాలా వివరంగా రాసింది. చిత్తోద్వేగం అలాగే ఇతర మానసిక సమస్యలు, ఒత్తిడి ఇలాంటి వాటికి బ్రాహ్మీ తోటి నశ్యం చేయటం అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఇది మన మహర్షులు, ఆచార్యులు చెప్పారు. ఇక అతి ముఖ్యమైనది నువ్వులతో నూనెతోటి అభ్యంగనం అంటే తిలతైల అభ్యంగనం అంటాం దీన్ని. ఇది కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి నువ్వుల నూనెతోటి మర్దన చేసుకోవటం అనేది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన రోజువారీ దినచర్య. దీన్ని అభ్యంగనం అంటారు ఆయుర్వేదంలో. ఒత్తిడిని తగ్గించుకోవటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది ఒక అద్భుతమైన పద్ధతి. రోజుకి ఒకసారైనా, కుదరకపోతే వారానికి 2 లేదా 3 సార్లైనా నువ్వుల నూనెతోటి మర్దన చేసుకుంటూ ఉండాలి. దీనికోసం సుమారుగా ఒక 50 నుంచి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నువ్వుల నూనె మీకు సరిపోతుంది. ముందుగా ఏం చేయాలి, నువ్వుల నూనెని కొద్దిగా వేడి చేసి శరీరం మొత్తం రాసుకోవాలి. తల, నుదురు, పాదాలు అలాగే కీళ్ళ దగ్గర బాగా మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఆగి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఆయుర్వేదం ప్రకారంగా ఈ అభ్యంగనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని. నువ్వుల నూనెకి వాతాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. మర్దన చేసుకోవటం వల్ల, ముఖ్యంగా గోరువెచ్చని నూనెతోటి మర్దన చేసుకోవటం వల్ల నర్వస్ సిస్టమ్ శాంతపడుతుంది, వాతం తగ్గుతుంది. ఇది ఒత్తిడికి మెయిన్ కారణం వాతం అనేది. వాతం ఈ అభ్యంగనంతో తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ పెరుగుతుంది, చర్మం, కండాల పోషణ అనేది జరుగుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. ఆ మోడర్న్ సైన్స్ కూడా దీన్ని సమర్థిస్తుంది. సాక్ష్యాధారాలతో సహా ఇది రుజువైంది. మర్దన, ముఖ్యంగా నూనెతోటి మర్దన చేసుకుంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఉత్తేజితం అవుతుంది, గుండె వేగం తగ్గుతుంది, కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం లాంటి ఆయుర్వేద గ్రంథాలలో దినచర్య అనేటటువంటి అధ్యయనంలో, అంటే స్వస్థవృత్తం అనేటువంటి అధ్యయనంలో అభ్యంగనం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని, నిద్రను మెరుగుపరుస్తుందని, వాతదోషాన్ని సమతుల్యం చేస్తుందని,
శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుతుందని ఎన్నో ప్రయోజనాల్ని దీని గురించి మన ఆచార్యులు చెప్పారు. ఇక అతి ముఖ్యమైనది తులసి టీ. ఈ తులసి వాదం కూడా ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజువారీ ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడానికి తులసి అనేది ఒక మంచి గృహ చిట్కా. దీన్ని సులువుగా చేసుకోవచ్చు, మంచి ఫలితం కూడా ఉంటుంది. 5 నుంచి 10 తులసి ఆకులు లేదా 1 నుంచి 2 టీ స్పూన్లు అంటే సుమారుగా 2 నుంచి 4 గ్రాముల ఎండిన తులసి ఆకులతోటి నీళ్ళకి వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని తాగొచ్చు. దీన్ని తయారు చేయడం అనేది చాలా సులువు. తులసి ఆకుల్ని నీటిలో సగానికి తగ్గే వరకు మరిగించాలి. వడగట్టి గోరువెచ్చగా తాగాలి. కావాలనుకుంటే కొంచెం తేనె కూడా ఈ తులసి కషాయాన్ని కలుపుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా తులసి అంటే ఆస్మం శాంక్టమ్ అనేది ఒక అడాప్టోజెనిక్ రసాయన మూలిక. ఇది వాతాన్ని కఫాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా పిత్తాన్ని కొద్దిగా పెంచుతుంది, కానీ అది అవసరం. దీనికి ప్రాణవాయువుని సమతుల్యం చేసేటువంటి గుణం కూడా ఉంది. లఘువుగా అంటే లైట్గా వేడిగా ఉంటుంది కాబట్టి శరీరంలో పెరిగిపోయినటువంటి ఆమం అంటే వ్యర్థాన్ని ఇది తొలగిస్తుంది. జీర్ణశక్తిని ఈ తులసి పెంచుతుంది. మోడర్న్ మెడిసిన్, మోడర్న్ సైన్స్ కూడా ఈ తులసిలో ఉండేటువంటి అడాప్టోజెనిక్ గుణాలని, ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసింది. తులసి మన శరీరాన్ని ఒత్తిడి నుంచి కాపాడుతుంది. అంటే ఒత్తిడికి ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది చూసుకొని దాన్ని ఈ తులసి అనేది నియంత్రిస్తూ ఉంటుంది. కార్టిజాల్ స్థాయిలను తగ్గిస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ అంటే ఇంకా ఇతర గుణాలు, ఆందోళన తగ్గించేటువంటి గుణాలు అనేకం ఈ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. చరక సంహిత, సుశ్రుత సంహిత, భావప్రకాశ్ లాంటి ఆయుర్వేద గ్రంథాలలో తులసి తాలూకు ఔషధ గుణాల గురించి రాసింది. ఒత్తిడి అనే పదం నేరుగా వాడకపోయినా విషాదం, చిత్తోద్వేగం లాంటి సమస్యలకి, మానసిక ఆరోగ్యాన్ని, అలాగే స్థితిస్థాపకతని ఇది పెంచడానికి తులసిని వాడొచ్చు అని మన ఆచార్యులు మాస్టర్లు చెప్పారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక దీనికి సంబంధించి ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి సంబంధించి డే టు డే ప్రాక్టీసెస్ ఇవి మనం తెలుసుకోబోతున్నాం. అంటే వీటన్నిటిని మీరు ఒక హెల్త్ టిప్స్ లాగా, ఇంటి వైద్యాలాగా వాడుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ భావాల్ని పంచుకోవటం దగ్గర నుంచి నవ్వటం వరకు, చిన్న విహారయాత్రలకి వెళ్ళటం నుంచి వ్యాయామం చేయటం వరకు ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ప్రతి చిన్న విషయం మిమ్మల్ని ఆనందపరిచేలాగా చేస్తుంది. అలా చేసేలాగా మీరు చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, సరైన సమయంలో నిద్రపోవాలి. ఇలాంటి చిన్న విషయాలతోటే ఈ ఒత్తిడిని మీరు దూరం చేసుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి మరింత లోతుగా 1 by 1 మనం తెలుసుకుందాం. మొట్టమొదట మీరు చేయాల్సింది మీలో కలిగేటువంటి భావాలని ఇతరులతో పంచుకోవాలి. దీంతో భారం తగ్గుతుంది. ఇలా భారాన్ని తగ్గించుకోండి. అంటే పంచుకోవటం ద్వారా మీరు ఇలాంటి భావాల్ని మీరు వాటిలో ఉండేటటువంటి ఒత్తిడి తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎక్స్ప్రెషన్ అనేది చాలా ముఖ్యం. మన మనసులో అనేక రకాల ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. మీ మనసులో ఉండేటువంటి బాధని, సంతోషాన్ని, ఆందోళనని మీకు దగ్గరగా ఉన్నారు అనుకునే వాళ్ళతో, మీ ప్రియమైన వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఇలాగా మీరు పంచుకోవచ్చు. ఇది ఒక గొప్ప ఔషధంలాగా పనిచేస్తుంది. గుండె బరువు ఎక్కినప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే అది తేలికపడుతుంది. ఇది మీరు అనుభవంలో చూసే ఉంటారు. ఇది ప్రాక్టికల్గా నిరూపితం అయింది కూడా. మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఫ్రెండ్స్తో కానీ మీ సమస్యల్ని చెప్పుకోవటం వల్ల మీ మనసుకి రిలీఫ్ అంటే ఉపశమనం అనేది లభిస్తుంది. ఒంటరిగా బాధపడటం కంటే మీ దగ్గర వాళ్ళతోటి మాట్లాడటం వల్ల మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. నిజానికి ఇది ఒక సహజమైన యాంటీ డిప్రెసెంట్ లాగా పనిచేస్తుంది. బతుకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. నవ్వుతోటి ఒత్తిడి దూరం అవుతుంది. నవ్వటం అనేది ఒక అద్భుతమైన ఒక చికిత్స అని చెప్పొచ్చు. ఒక మంచి హాస్య చిత్రం చూడటం లేదా ఒక మంచి హాస్యభరితమైనటువంటి పుస్తకం చదవటం, వీటి ద్వారా మీ ఒత్తిడిని మీరు తగ్గించుకోవచ్చు. నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి. ఇవి మనసుకి చాలా హాయినిస్తాయి. చిరునవ్వుతో రోజుని మీరు స్టార్ట్ చేస్తే రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు నవ్వుతారు. బోసి నవ్వులు నవ్వినప్పుడు ఎందుకు హాయిగా ఉంటుందంటే ఆ నవ్వు ఒక టానిక్లా పనిచేస్తుంది కాబట్టి. ప్రతిరోజు కొంత టైము మీరు నవ్వటానికి కేటాయించండి. ఇక ఫ్యామిలీతోటి అంటే కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం. దీంతో ఆ ప్రేమను పొందటం వల్ల కూడా చాలామందికి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. కుటుంబంతో సమయం గడపడం అనేది ఒత్తిడిని జయించడానికి ఒక చక్కటి మార్గం. మీ పిల్లలతోటి ఆడుకోవచ్చు, అలాగే భార్యాభర్తలు కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు, తల్లిదండ్రులతోటి మాట్లాడచ్చు. ఇలాంటివి మనసుకి ఎంతో రిలీఫ్ని ఇస్తాయి, అలాగే స్వాంతాన్ని ఇస్తాయి. అమేజింగ్గా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. కుటుంబ సభ్యుల ప్రేమ అలాగే అనురాగం మనసుకి ప్రధానంగా ధైర్యాన్ని అనేది ఇస్తుంది. ఒంటరితనం నుంచి బయటపడటానికి కుటుంబం అనేది ఒక గొప్ప ఆధారం.
ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ మర్చిపోతుంది ఏంటంటే బుక్ రీడింగ్. కానీ పుస్తక పఠనం అనేది ఆ జ్ఞానంతో మీకు అద్భుతమైనటువంటి విశ్రాంతి ఉంటుంది. అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక పుస్తకం అనేది మీకు తోడుగా ఉంటే ఒక అద్భుతమైనటువంటి లోకంలోకి ఇది తీసుకెళ్తుంది. చూడండి, ఒక చిన్న కథని మీరు సినిమా తీయాలనుకోండి, చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ పుస్తకంతో మిమ్మల్ని ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఆ పుస్తకానికి ఉంటుంది. అందుకే ఆ ఇమాజినేషన్, పైగా సినిమాల్లో ఏం చూపిస్తారో అదే చూడాలి. కానీ పుస్తకం అలా కాదు. మీకు మీ ఊహే ఆకాశానికి హద్దులాగా మీ ఊహ ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే ఈ రీడింగ్ ప్రక్రియ అనేది చాలా గొప్పది. పుస్తకాలు నిజానికి మనకి మంచి స్నేహితులు. మీకు ఇష్టమైనటువంటి పుస్తకం చదవటం అనేది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ పుస్తక పఠనం అనేది గొప్ప విశ్రాంతి కూడా. ఇది మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అన్నిటికీ మించి జ్ఞానాన్ని పెంచుతుంది, మనసుని ప్రశాంతపరుస్తుంది. పడుకునే ముందు మీ పక్క టేబుల్ పైన మీకు ఇష్టమైనటువంటి ఒక పుస్తకాన్ని ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు కాసేపు చదవండి. చాలా హాయిగా మీరు నిద్రపోతారు. మీరు చెప్తే నమ్మరు, ఇది ఒక అద్భుతమైన స్లీపింగ్ పిల్ లాగా పనిచేస్తుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. ఇంటిని శుభ్రం చేసుకోండి. దీంతో మనస్సు అనేది తేలికవుతుంది. ఇది కూడా అంటే క్లటరింగ్, డీక్లటరింగ్ అంటారు దీన్ని, ఈ టెక్నిక్ని. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉంటే అది మీ మనసు పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే అనవసరమైనటువంటి వస్తువుని తొలగించేసేసేయండి. దీంతో మనసుకి ప్రశాంతత అనేది కలుగుతుంది. పరిశుభ్రమైనటువంటి వాతావరణం మన ఆలోచనలు కూడా సానుకూలంగా మారుస్తుంది. ఒకసారి మీరు ఇంటిని శుభ్రం చేసి చూడండి, మీ మనసు అనేది ఎంత తేలికవుతుందో మీకే తెలుస్తుంది. ఇక మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే చదవాలి. దీంతో ఒత్తిడి అనేది దూరం అవుతుంది. ఒత్తిడి లేని జీవితానికి ఇది ఒక మంత్రం లాంటిది. చదవటం అనేది ఒత్తిడి లేని ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తుంది. పుస్తకాలు, వ్యాసాలు, కథలు, ఇలా ఏదైనా సరే మీకు నచ్చింది మీరు చదవండి. చదవటం వల్ల మీరు కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. అలాగే మీ దృష్టి మారుతుంది. ఒత్తిడి కలిగించేటువంటి ఆలోచన నుంచి మీ మనసుని దీంతో మళ్లించవచ్చు. కాబట్టి ప్రతిరోజు కొంత టైము చదవటానికి కేటాయించండి. అలాగే చెప్పుకున్నాం కదా, కొంతమంది నవ్వటానికి కూడా బిడియపడతారు. కానీ గట్టిగా నవ్వండి. దీంతో మీ మనస్సు విప్పారుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మనసారా నవ్వటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నవ్వటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది, మనసు తేలికవుతుంది. రోజు కనీసం ఒక 10 నిమిషాలు గట్టిగా నవ్వటానికి మీరు ట్రై చేయండి. మీరు కావాలంటే హాస్య కార్యక్రమాలు చూడండి, లేదా స్నేహితులతో సరదాగా పెద్దగా మాట్లాడండి, నవ్వండి నిస్సంకోచంగా. నవ్వు మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఆనందాలు. వాటిని కోల్పోకండి. చిన్నపాటి ఆనందాలు పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయి, ఒత్తిడి నుంచి మిమ్మల్ని కాపాడతాయి. కొన్నిసార్లు చిన్న కోరికలు తీర్చుకోవటం కూడా ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే వెంటనే తినేయండి. అమ్మో జలుబు చేస్తుందేమో, అమ్మో నాకు లాంగ్ కోవిడ్ ఉంది, ఇలాంటివి భయపడకండి. కాకపోతే ఐస్ క్రీమ్ అనేది ఎక్కడి నుంచి తయారైంది, దాని కోల్డ్ చైన్ మెయింటైన్ చేశారా లేదా అనేది చూసుకొని పరిశుభ్రమైనటువంటి సోర్స్ నుంచి మీరు తెచ్చుకున్నదై ఉండాలి ఇలాంటి ఐస్ క్రీమ్ అనేది. అంటే ఇది ఒక మీకు ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఇలాంటి చిన్న సరదాలు మీరు తీర్చుకోండి. చిన్న ఆనందాలు అనుభవించడం వల్ల మనసుకి సంతోషం అనేది కలుగుతుంది. ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా అనుభవించేది. ఇలాంటి చిన్న విషయాలు మీ జీవితంలో ఉండొచ్చు. ఇలాంటి వీటిని, మీ ఆనందాన్ని మీ జీవితంలో పెద్ద రిలీఫ్ని ఇస్తాయి. కాబట్టి వీటిని కోల్పోకండి. అప్పుడప్పుడు మీకోసం మీరు చిన్న బహుమతులు కూడా కొనుక్కోవచ్చు, లేదా మీకు ఇష్టమైనటువంటి వంటకం వండుకొని తినచ్చు. ఇవి కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇక ఈ నాస్టాల్జియా అంటే సువాసనలు. ఈ సువాసన తాలూకు వెలుగులు, ప్రశాంత వాతావరణం, ఇవన్నీ కూడా ఒత్తిడి నుంచి రిలీఫ్ని ఇస్తాయి. సువాసనల కొవ్వొత్తులు వెలిగించవచ్చు, లేకపోతే ఇలాగా పూమాలలు అలంకరించవచ్చు. అసలు దేవుడికి మాల వేసిన తర్వాత కొంతమందికి ఇళ్లలోనే చిన్న పూజ గదులు లాంటివి ఉంటాయి. అక్కడ మాల వేస్తారు. ఆ రోజెస్, తర్వాత ఇతర లిల్లీ పువ్వులు లాంటివన్నీ. వాటి నుంచి వచ్చేటువంటి సుమగంధాలు విచిత్రంగా ఒక అలౌకికమైనటువంటి స్థితిని కలగజేస్తాయి. ఎందుకు అంటే ఆ సువాసనలు. కాబట్టి సువాసనలకు కొవ్వొత్తులు వెలిగించడం, పూమాలలు అరేంజ్ చేయటం, గదిలో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. కొవ్వొత్తుల కాంతి, సువాసనలు ఇవన్నీ మనసుని ప్రశాంతపరుస్తాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కొన్ని సువాసనలు ఉండేటువంటి కొవ్వొత్తులను వెలిగించి కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు ఇష్టమైనటువంటి ఒక సంగీతాన్ని వినండి. సువాసనలు ఈ మనసుని శాంతపరచడానికి సహాయపడతాయి. ఇక శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానం ఫణిహి అంటారు. అంటే చక్కటి హాయిగొలు పెట్టేటువంటి సంగీతం మనసుకి విశ్రాంతిని ఇస్తుంది. మధురమైనటువంటి సంగీతం వినటం మనసుకి చాలా ప్రశాంతతని ఇస్తుంది.
ఒత్తిడి అనిపించినప్పుడు మీకు ఇష్టమైనటువంటి పాటలు వినండి. సంగీతం మన మనసుని విశ్రాంతిపరుస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది. ప్రతిరోజు కొంత టైం మీకు నచ్చినటువంటి సంగీతాన్ని వినడానికి ట్రై చేయండి. ఇది మీ మనసుకి చక్కటి ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఒంటరితనం కూడా అవసరం, కానీ కొద్దిసేపు దాన్ని కూడా మీరు అనుభవించడానికి ట్రై చేయండి. ఒకసారి సోషలైజ్ అవటం కంటే ప్రశాంతంగా అంటే అంతర్ముఖం అవటం, అంటే మీ పర్సనల్ స్పేస్లోకి మీరు వెళ్ళటం కూడా చాలా అవసరం. ఇలా ఒంటరిగా ఉండటం కూడా మంచిదే. నిజానికి కొంతసేపు ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు ఆలోచనలపైన మీరు ఫోకస్ పెట్టచ్చు, దృష్టి పెట్టచ్చు. అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్వీయ పరిశీలనకి ఈ టైం దొరుకుతుంది. అయితే మరీ ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కొద్దిసేపు ఒంటరితనం మీరు అనుభవిస్తే మనసుకి విశ్రాంతి అనిపిస్తుంది. అదే ఎక్కువసేపు ఒంటరిగా ఉంటే మళ్ళీ మానసిక సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక విహారయాత్రలు ఇవన్నీ కూడా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కొంతమంది ఎందుకు ఇక్కడికి వెళ్తాం ఇంత వేస్ట్ కదా అనుకుంటూ ఉంటారు. కానీ విహారయాత్రలు అంతులేనంత ఆనందాన్ని ఇస్తాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న విహారయాత్రలు, ఎక్కడికో దూరంగా మీరు వర్క్ మానేసి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీటితోటి మనసుకి కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వ్యక్తులను కలవటం, ఇవన్నీ వీటితోటి మన ఆలోచనలు మారుతాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది, మనసు తేలికవుతుంది. కాబట్టి ప్రతి 2 లేదా 3 నెలలకు కనీసం ఒకసారి చిన్న విహారయాత్రను పెట్టుకోండి, వెళ్ళటానికి ట్రై చేయండి. స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటారు ఆయుర్వేదంలో. అంటే అలసటని, శ్రమని దూరం చేసే వాటిలో స్నానం బెస్ట్ అని. కాబట్టి స్నానం అనేది ఈ అలసట నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. నీరసంగా అనిపించినప్పుడు స్నానం చేయటం వల్ల శరీరం, మనసు రెండూ కూడా తేలికవుతాయి. వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే కండరాలకి రిలాక్సేషన్ వస్తుంది. అంటే అన్ని ఏదో మర్దన చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. చన్నీటి స్నానం అనేది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మీరు ఎలా ఉన్నా స్నానం తర్వాత మీరు మరింత ఫ్రెష్గా కనిపిస్తారు. ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే స్నానం చేసి చూడండి. వెంటనే స్పాట్లో మీకు ఒక ఇంజక్షన్ ఇచ్చినట్టుగా రిలీఫ్ను పొందుతారు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రేమ. దీన్ని పంచండి, దీంతో మీరు ఆనందాన్ని పొందండి. అంటే ప్రేమని ఎక్స్పెక్ట్ చేయటం కాకుండా ప్రేమను ఇవ్వటం అనేది నేర్చుకోవటం అనేది గొప్ప టెక్నిక్. ప్రేమ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక రసానుభూతి. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ప్రేమని పంచుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ భావన ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది. సంసార జీవితంలో ప్రేమ అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది మానసిక అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అతి ముఖ్యమైనది పిల్లలు దేవుళ్ళు అంటారు. పిల్లలతోటి టైం గడపటం, దీంతో స్వచ్ఛమైనటువంటి ఆనందాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. పిల్లలతోటి సమయం గడపటం అనేది నిజానికి ఒక స్వచ్ఛమైనటువంటి ఆనందం. అంటే పిల్లల అమాయకత్వం, వాళ్ళ నవ్వులు, ఇవన్నీ కూడా మనసుని బాగా సంతోషింపజేస్తాయి. పిల్లలతోటి ఆడుకోవచ్చు, వాళ్ళతోటి గడపవచ్చు. దీంతో మనలో ఉండేటువంటి ఒత్తిడి అంతా కూడా మాయమవుతుంది. పిల్లలు మన జీవితంలోకి ఒక కొత్త వెలుగుని తీసుకొస్తారు. ఇక నృత్యం, సంగీతం, ఇలాగా లలిత కళలు, వీటితోటి మీరు చాలా ఉల్లాసంగా ఉండొచ్చు. కాబట్టి ఈ లలిత కళల్ని మీరు అడాప్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు మీరు సిగ్గుపడకుండా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే డిస్కోకి వెళ్ళొచ్చు, అయితే డ్యాన్స్ చేయొచ్చు. జుంబా డ్యాన్సులు ఈ మధ్య ఇలాంటివి ఉంటున్నాయి. ఏదో ఒకటి ఇలాంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. నృత్యం అనేది ఒక చక్కటి వ్యాయామం. ఇది శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుతుంది. సంగీతం వింటూ నృత్యం చేయటం వల్ల మనసుకి చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇలా నృత్యం చేయటం ద్వారా మీలో ఉండేటువంటి ప్రతికూల భావనల నుంచి మీరు బయటపడవచ్చు. ఈ మధ్య రీల్స్లో వీటిలో చాలామంది పడుకొని అవి చూస్తూ గడుపుతున్నారు. చూస్తూ గడపడం కాదు, మీరు చెయ్యాలి డ్యాన్స్. అప్పుడు మీకు చాలా రిలీవింగ్గా అనిపిస్తుంది. ఈ మర్దన టెక్నిక్స్లో కూడా హెడ్ మసాజ్ అనేది గొప్ప హాయినిస్తుంది. కాబట్టి దీన్ని వీలున్నప్పుడల్లా హెడ్ మసాజ్ చేసుకోండి. తైలమర్దనం చేసుకోవటం అనేది రిలీఫ్ని ఇస్తుంది ఒత్తిడి నుంచి. అలాగే ఇతరులతో చేయించుకోవటం, మీరు సెల్ఫ్ మసాజ్ కాకపోతే ఇది ఇంకా ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి తైలమర్దనం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాలు రిలీఫ్ని సడలిస్తాయి. మీరు మీ తలకి నూనె రాసుకొని మర్దన చేసుకోవచ్చు, లేదా మరెవరినైనా చేయమని మీరు అడగవచ్చు. ఇలా తైలమర్దన అనేది ఒక అద్భుతమైన విశ్రాంతి ప్రక్రియ. కాబట్టి హెడ్ రెమెడీ అంటారే, అలా హెడ్కి ముందు మర్దన జరిగితే శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. ఇక శ్వాస, ఈ శ్వాస మీద ధ్యాస ప్రశాంతతకి ఒక చక్కటి మార్గం. కాబట్టి ఈ టెక్నిక్ని అడాప్ట్ చేసుకోండి. అంటే లోతుగా డీప్గా శ్వాస తీసుకోండి, మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. ఇది ధ్యానం లాంటిది. లోతైనటువంటి ఈ శ్వాస తాలూకు ధ్యానం అనేది మనసుని ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజుకి కొన్ని నిమిషాలు శ్వాస మీద మీరు ధ్యాస పెడితే ఆ రోజంతా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించేటటువంటి ఒక అద్భుతమైన మార్గం. ఇక చిన్న చిన్న విషయాలు, వీటిలో
మీరు మీరు అంతులేనంత ఆనందాన్ని పొందొచ్చు. అలాగే జీవితం పైన కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్, ఒక ప్రేమ అనేది డెవలప్ అవుతుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వీటిని ఆస్వాదించడం నేర్చుకోండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ప్రేమించండి. అంటే సూర్యోదయం అవటం చూడండి, ఈ మధ్యకాలంలో ఎంతమంది సూర్యోదయాన్ని చూస్తున్నారు. అలాగే అతి ముఖ్యమైనది నీలాకాశంలో నక్షత్రాలను చూడటం. ఎంతమంది హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నారు, దాదాపు శూన్యం అనే చెప్పాలి. అలాగే పక్షుల కిలకిల రావాలి, ఎంతమంది వింటున్నారు వాటిని. అసలు దాదాపుగా అది అలా వినటం అనేది సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. అలాగే పువ్వులు, చెట్లు, ఇలా ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన అందమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటిని గమనించడం, ఆనందించడం, ఇలాంటి వాటన్నిటి వల్ల మనసు చాలా సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో ఆనందం వెతుక్కోవటం అనేది నిజానికి ఒక గొప్ప కళ. ఇక చాలామందికి ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే ఫుడ్. కాబట్టి ఆ ఫుడ్ తింటే మళ్ళీ లావు అవుతాన రిస్క్ ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్దిగా తరచుగా తినండి. దీంతో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మెయిన్గా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బింజ్ ఈటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా. ఒత్తిడి తగ్గాలంటే కొంతమంది తినేస్తారు, అయితే ఆ తినేది కొద్దిగా తింటే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ తినటం కంటే కూడా కొద్ది కొద్దిగా తరచూ తినటం అనేది ఆరోగ్యానికి మంచిది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, అతిగా తినకుండా నివారిస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా తరచుగా తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో ఆకలి బాధ ఉండదు. ఆకలి ఉన్నప్పుడు కోపం ఉంటుంది, కోపం ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఆకలి ఉండదు కాబట్టి తరచుగా తింటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించడానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తుంది కెఫీన్, అలాగే స్మోకింగ్, ఇలాంటివి. వీటి వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. కాబట్టి కెఫీన్ ఉండేటువంటి కూల్ డ్రింక్స్ ఇలాంటివి వద్దు, కాఫీ, టీలు, అలాగే ధూమపానం కూడా వద్దు. ఇవి మీరు వీటిని అవాయిడ్ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. కెఫీన్ కానీ స్మోకింగ్ కానీ ఆరోగ్యానికి హానికరం. వీటిని మానేయటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కెఫీన్ అలాగే స్మోకింగ్ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినట్టు అనిపించినా మీకు దీర్ఘకాలంలో ఇవి నిజానికి ఒత్తిడిని పెంచుతాయి. మెడికల్ భాషలో దీన్ని రిబౌండ్ ఎఫెక్ట్ అంటారు. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలు, ఆహార పదార్థాలని తీసుకోవటం మంచిది. అలాగే అతి ముఖ్యమైనది డీప్ బ్రీతింగ్, శ్వాస తీసుకోండి. దీంతో మీకు రిలీఫ్ వస్తుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ కండాలను సడలిస్తుంది, మనసుని ప్రశాంతపరుస్తుంది. శ్వాస తీసుకోవడం అనేది ఒక సహజమైన విశ్రాంతి ప్రక్రియ. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏది చేయాల్సినటువంటి పని లేదు. ఒత్తిడి అనిపించినప్పుడు ప్రతిసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దీంతో వెంటనే స్పాట్లో మీకు రిలీఫ్ వస్తుంది. అసలు మనకు తెలియకుండానే అలా చేస్తాం. ఏదైనా ఒక యాక్సిడెంట్ అవ్వబోయింది అనుకోండి, మనం చాలా స్ట్రెస్ తోటి ఆ యాక్సిడెంట్ తప్పించాం అనుకోండి, అప్పుడు మీకు తెలియకుండానే మీరు డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇది మన శరీరం ఎంచుకునేది, దీనికి మనం కాంప్లిమెంట్ చేయాలి అంతే. ఇక మరొక టెక్నిక్ సెల్ఫ్ టాక్, మీతోటి మీరు మాట్లాడుకోవటం. దీంతో మీకే స్టిమ్యులేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఇది మనం చూస్తూ ఉంటాం కూడా. మామూలుగా చిన్నపిల్లలు 2 బొమ్మలతో ఆడుకుంటూ వాళ్ళు సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ టెక్నిక్ మనం అడాప్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనతోటి మనం మాట్లాడుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవటం చాలా మంచిది. దీంతో మీ ఆలోచనలు మీరు విశ్లేషించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ సమస్యలకు పరిష్కారం కూడా వెతుక్కోవచ్చు. అంటే మీకు మీరే సలహా ఇచ్చుకోవచ్చు. దీంతో మీకు మీరే స్వయం ప్రేరితం, అంటే స్వయం ప్రేరణ అనేది మీకు మీరే పొందొచ్చు. ఇలా మీతో మీరు మాట్లాడుకోవటం వల్ల మీ గురించి మరింత మీరు లోతుగా తెలుసుకుంటారు. మీ బలహీనతల్ని గుర్తించగలుగుతారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది మనం మాట్లాడుతుంటే ఏటో చూస్తుంటారు. అట్లా కాకుండా శ్రద్ధగా వినే వాళ్ళతోటి మాట్లాడండి. దీంతో మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది, భారం తగ్గుతుంది. కాబట్టి మనల్ని పట్టించుకునే వాళ్ళతో మాట్లాడటం చాలా ముఖ్యం. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళతోటి మాట్లాడటం అనేది మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్. మీ బాధని, ఆందోళనని ఎవరితో చెప్పుకోవాలనుకుంటే మిమ్మల్ని శ్రద్ధగా వినేవాడు ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తితో మీరు మాట్లాడండి. వాళ్ళు మీకు సరైన సలహా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీ బాధని పంచుకుంటారు. పంచుకోవడం వల్ల మీకు విచిత్రంగా రిలీఫ్ అనేది వస్తుంది. ఇక యోగా అనేది అద్భుతమైన టెక్నిక్. దీన్ని ప్రయత్నించండి. దీంతో శరీరానికి, మనసుకి రెండిటికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి ఒక గొప్ప సాధనం. యోగా చేయటం వల్ల శరీరం, మనసు రెండూ ప్రశాంతం అవుతాయి, నరాలు శాంతపడతాయి. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే ఒత్తిడి నుంచి మీరు బయటపడవచ్చు. ప్రతిరోజు కొంత టైము యోగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక అన్నిటికంటే గొప్ప టెక్నిక్ ఖర్చు లేనిది నడక. ఉదయం నడవండి. దీంతో రోజంతా కూడా మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉదయం పూట నడవటం ఆరోగ్యానికి చాలా మంచిది. నడవటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతం అవుతుంది. ఉదయం నడక మీ రోజును ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి ఉదయం పూట నడిస్తే మీ డేని మీరు హ్యాపీగా స్టార్ట్ చేయగలుగుతారు. ప్రతిరోజు ఉదయం కనీసం ఒక 30 నిమిషాలు నడవటానికి ట్రై చేయండి.
ఇక పని ఒత్తిడి, దీంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటే మీ సహోద్యోగులు ఉంటారు, వీళ్ళతో కలిసి మీరు విరామాన్ని పొందండి, దాంతో రిలీఫ్ వస్తుంది. పని ఒత్తిడిగా ఉంటే మీ కొలీగ్స్ వీళ్ళు ఉంటారు సహోద్యోగులు, వీళ్ళతో కలిసి అలాగా బయటకు వెళ్ళి చిన్న టీ షాప్కి వెళ్ళి టీ తాగిరండి లేదా కాఫీ తాగండి, కొంతసేపు వాళ్ళతోటి మాట్లాడండి, దీంతో మీ మనసు తేలికవుతుంది. కాఫీ తాగమన్నాం కదా అని కప్పులు కాఫీ తాగితే మళ్ళీ దాంట్లో ఉండే కెఫీన్ వల్ల మీకు రక్తపోటు పెరుగుతుంది, పాల్పిటేషన్ పెరుగుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్న సిప్పు అంటే ఒక 30 ml కప్పులు ఉంటాయి చూసారా, దాంతో చూసి చూడనట్టుగా టేస్ట్ చూసినట్టుగా చూడాలి అంతే. అంతేగాని పెద్ద మగ్గులు తాగకూడదు. పని వాతావరణం మీకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే దాని నుంచి రిలీఫ్ పొందడానికి ఇలాంటి టెక్నిక్స్ మీకు సహాయపడతాయి. మీ కొలీగ్స్ తోటి కలిసి విరామం తీసుకోవడం అనేది పని ఒత్తిడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇక ఈ యోగాలోనే ఒక టెక్నిక్ శవాసనం, అంటే పూర్తిగా శవంలాగా పడిపోవటం, అన్నిటిని రిలాక్స్ చేయటం, దీంతో పూర్తి స్థాయి విశ్రాంతి మీకు లభిస్తుంది. అంటే శవాసనం అనేది యోగాలో ఒక భంగిమ, ఇది శరీరం తాలూకు ప్రతి భాగానికి విశ్రాంతినిస్తుంది. శవాసనం వేయటం వల్ల కండాలలో ఉండే పట్టు తగ్గుతుంది, మనసు దీంతో ప్రశాంతం అవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు శవాసనం వేయండి, దీంతో మీకు స్పాట్లో రిలీఫ్ అనేది లభిస్తుంది. ఒక 8 గంటలు గాఢమైన నిద్ర పోతే ఎలా ఉంటుందో అలాంటి రిలాక్సేషన్ మీరు పొందుతారు. రోజుకి కొన్ని నిమిషాలు చాలు ఈ శవాసనం వేయడానికి ట్రై చేయండి. ఇక సంగీతం వినటం, ఇతరులకి డిస్టర్బెన్స్ ఉండకుండా వాక్మెన్ లాంటి వీళ్ళతోటి సంగీతం వినండి. దీంతో మీకు రిలీఫ్ అనిపిస్తుంది. అంటే మీరు పని చేస్తూ ఉంటారు, అప్పుడు ఆ హెడ్ ఫోన్స్ లాంటివి పెట్టుకొని దాంతో మీరు సంగీతం వినొచ్చు. ఇది మీకు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీకు ఇష్టమైన సంగీతం వింటూ మీరు పని చేసుకుంటూ ఉంటే పని భారంగా అనిపించదు. మీకు సంగీతం మీ పనిపైన దృష్టి పెట్టడానికి కూడా సహాయపడుతుంది. చాలామంది డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు, కానీ నిజానికి అది టార్గెటెడ్ ఫోకస్కి సహాయపడుతుంది. కొంతమంది మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు, అప్పుడు జస్ట్ చిరునవ్వుతోటి దాన్ని మీరు జయించవచ్చు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రసంగం చేయాల్సి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు ఏంటంటే ప్రేక్షకుల వైపు చూసి వాళ్ళ కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వండి, మీ భయం సగం తగ్గిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. చిరునవ్వు అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి మాత్రమే కాకుండా ఇది ఇతరులు మీకు అట్రాక్ట్ అవుతారు. అంటే ఈ చిరునవ్వుతోటి మీరు ఇతరులని కట్టిపడేయచ్చు. చిరునవ్వుకి అంత శక్తి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలలో ఒత్తిడి పడుతూ ఉంటారు, అయితే దీన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒత్తిడిగా ఉంటే మీ శరీరం పైన మీరు దృష్టి పెట్టండి. అంటే లోతుగా శ్వాస తీసుకోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడండి. దీంతో అవతల వాళ్ళకి మీరు కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంటే ఇంటర్వ్యూ తాలూకు ఒత్తిడిని జయించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక చాలా మందిని ఫేస్ చేసేది, చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఈ దాంపత్య జీవితంలో వైవాహిక కలహాలు. ఇలాంటి వాటిని చాలామంది అనవసరంగా పొడిగించుకుంటూ ఉంటారు, లైఫ్ను దుర్భరం చేసుకుంటారు. కానీ సింపుల్ టాక్, దీన్ని టాక్ థెరపీ అంటారు. అంటే చర్చలతోటి దీన్ని మీరు పరిష్కరించుకోవచ్చు, ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఈ వివాహంలో, పెళ్ళిళ్ళలో, వీటిలలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మాకు ఇవి పెట్టలేదు, మమ్మల్ని అవమానపరిచారని. ఇలాంటి ఎక్కడి దగ్గర నుంచి మొదలయ్యాయి సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యల గురించి మీ డైరెక్ట్గా మీ లైఫ్ పార్ట్నర్ తోటి, మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. చాలామంది మధ్యవర్తుల చేత చెప్పిస్తూ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయడం రాకపోతే అనవసరంగా రసాభాస అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మాట్లాడండి, దాంట్లో ఇబ్బంది ఏముంది. ఇతరులతో చెప్పుకోవటం కంటే మీ భార్య లేదా భర్తతోటే మీ సమస్యలు మీరు చర్చించండి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి, సంబంధాలు బలపడతాయి. ఆయుర్వేదం చెప్పే గొప్ప టెక్నిక్ ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి అర్ధశక్తిగా వ్యాయామం చేయటం. ఈ వ్యాయామంతో ఒత్తిడి దూరం అవుతుంది. తీవ్రమైనటువంటి వ్యాయామం చేయటం వల్ల అంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటారు, దీంతో ఆ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వ్యాయామం శరీరాన్ని, మనసుని రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు అర్ధశక్తిగా రిగరస్గా ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంటెన్స్ ఎక్సర్సైజ్. దీంతో మీకు ఒత్తిడి తగ్గుతుంది. మీకు నచ్చినటువంటి వ్యాయామం చేయొచ్చు, నడవచ్చు, పరిగెత్తవచ్చు, ఈత కొట్టవచ్చు, లేదా జిమ్కి వెళ్ళొచ్చు. ఒత్తిడిని తగ్గించే వాటిలో అతి ముఖ్యమైనది ఆవిరితో స్నానం. దీంతో అంతులేనంత రిలాక్సేషన్ వస్తుంది, విశ్రాంతి కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఆవిరి స్నానం చేయడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గదిలో ఆవిరితో నిండినటువంటి వాతావరణంలో కొంత టైము మీరు గడపండి. ఇది మీకు అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. ఆవిరి స్నానం కండరాన్ని రిలాక్స్ చేస్తుంది, శరీరం నుంచి ఆ విష పదార్థాలు బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
ఇక అన్నిటికంటే గొప్ప పెయింటింగ్ ఏంటంటే ప్రకృతిని చూడండి. దీంతో మీకు జీవితాన్ని చూసేటువంటి డైమెన్షన్ మారుతుంది. దాంతో మీరు లైఫ్ని ప్రేమిస్తారు. అంటే ఈ ప్రకృతి లైఫ్ ఒకటే. ప్రకృతిని చూడండి, దాని అందాన్ని మీరు ఆరాధించండి. ఇది జీవితం పైన మీకు ఒక మంచి దృక్పథాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రకృతిలో మీరు సమయం గడపటం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది. చెట్లు, పువ్వులు, అలాగే కొండలు, నదులు, ఇలా ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాటిని చూడటం వల్ల మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నవ్వండి. దీంతో ఇతరులకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. కాబట్టి బాగా నవ్వండి. ఇది ప్రజల్ని, ఇతరుల, మీ చుట్టుపక్కల వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి అంటే చిరునవ్వు అనేది ఒక అందమైనటువంటి ఆభరణం. ఇది మీ ముఖానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. నవ్వటం వల్ల మీరు సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, ఇతరులను కూడా మీరు సంతోషపరుస్తారు. ప్రతిరోజు చిరునవ్వుతోటి రోజుని స్టార్ట్ చేయండి. ఇక ఒక్కొక్కసారి అన్నెసెసరీ ఈ ఇన్ఫర్మేషన్ మనని అయోమయానికి గురి చేసి ఒత్తిడికి గల చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారనుకోండి, దీంతో ధైర్యం వస్తుంది. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. తీవ్రమైనటువంటి ఒత్తిడిని మీరు అనుభవిస్తుంటే లేకపోతే దుఃఖిస్తుంటే ఈ నిపుణుల సహాయం తీసుకోవడానికి మీరు వెనకాడకండి. అది వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు మీ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా మనసు మీద స్పెషలైజ్ చేసినటువంటి వ్యక్తులని, వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విభాగంలో ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పద్ధతుల్లో మనం సగం పద్ధతులు తెలుసుకున్నాం, ఈ సూచనలు, సలహాలు. మిగతా సగాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఒత్తిడి చాలా ముఖ్యమైనది. చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఈ విభాగంలో మనం ఆయుర్వేద గృహ వైద్యాలు తెలుసుకున్నాం. రెండో విభాగంలో ఆయుర్వేద ఔషధాలను తెలుసుకోబోతున్నాం. అలాగే మరిన్ని సూచనలు, సలహాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఇలాంటి స్ట్రాటజీస్ తోటి మీరు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. గుర్తుంచుకోండి, తప్పనిసరిగా ఆరోగ్యం కంటే విలువైంది ఏదీ లేదు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే మీరు సంతోషంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ. లవ్ యూ ఆల్. శుభం.